గురుకుల పాఠశాల కామన్ ఎంట్రన్స్ పరీక్ష పోస్టర్ను ఆవిష్కరించారు డిప్యూటీ సీఎం శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నడుపుతున్న వివిధ గురుకుల సంక్షేమ హాస్టల్లో కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన పోస్టర్ను శనివారం ప్రజాభవన్లో ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. 5వ తరగతి నుండి 9వ తరగతి వరకు రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలలో ప్రవేశం కోసం కామన్ ఎంట్రన్స్ టెస్ట్ను వచ్చే నెల అనగా 23 ఫిబ్రవరి 2025న నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, గురుకులాలు అంటే విజ్ఞానాన్ని అందించే నిధి, గురువులు కొలువుండే సన్నిధి, అజ్ఞాన అంధకారాన్ని తొలగించే దీపమని, విజ్ఞాన కుసుమాలను వికసింపజేసే నందనవనమన్నారు. గురుకులాల్లో మంచి క్రమశిక్షణ అలవర్చే కుటీరమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అభివర్ణించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన విద్యతో పాటు మంచి పౌష్టికాహారం, బలవర్ధకమైన ఆహారాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 40% మేర మెస్ ఛార్జీలు పెంచడంతో పాటు 200% మేర కాస్మెటిక్ ఛార్జీలను పెంచడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. ఇన్ని రకాలుగా అవకాశాలు ఉన్నటువంటి గురుకులాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన పేద మధ్యతరగతితో పాటు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న విద్యార్థులందరూ ఈ గురుకులాల్లో చేరాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. విద్యార్థుల ఉన్నత శిఖరాలు చేరేలా తమ లక్ష్యాలకు అనుగుణంగా నాణ్యమైన విద్యను అందించే గురుకులాలలో చేరాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలలోని పాఠశాలల్లో, అన్ని గ్రామాల్లో విస్తృతంగా ప్రచారంతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆటో ద్వారా గురుకుల విశిష్టతను గూర్చి వివరించే కార్యక్రమాన్ని చేపట్టినట్లు TGSW REAIS కార్యదర్శి డాక్టర్ విఎస్ అలుగు వర్షిని వివరించారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ కార్యదర్శి బి సైదులు, ట్రైబల్ వెల్ఫేర్ కార్యదర్శి కె సీతాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. Please subscribe Telugu Politics.